జిల్లాలో బీజేపీ నేతలు ఉక్కపోతకు గురవుతున్నారా? కమలం పార్టీలో ఉండలేక సొంత గూటికి చేరుకోవాలని ఫిక్స్ అయ్యారా? పార్టీలో ప్రాధాన్యత లేనప్పుడు కొనసాగి లాభం లేదని లెక్కలు వేసుకుంటున్నారా? అందుకే ఆ ఇద్దరు నేతలు యూటర్న్ తీసుకుని సొంత గూటికి చేరుకోవాలని భావిస్తున్నారా? ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కథ? ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమలం పార్టీకి మంచి ఆదరణ ఉంది. ఆ పార్టీని ఓరుగల్లు ప్రజలు అనేక సార్లు ఆదరించారు. గతంలో హన్మకొండలో బీజేపీ ఎంపీ గెలిచారు. అటు ఓరుగల్లు పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కమలం పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 చోట్ల కాషాయ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. ఒక్కరు మాత్రమే 2 ప్లేస్లో నిలిచారు. అది కూడా ఎర్రబల్లి సోదరుడు ప్రదీప్ రావు. అయితే పార్టీకి ఈ స్థాయిలో రిజల్ట్ రావడం వెనుక పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అందుకే పార్టీ ఓరుగల్లు జిల్లాలో కమలం పార్టీ డీలా పడిందని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారని సమాచారం. మరోవైపు పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్న నేతల్ని కాదని వలస వచ్చిన నేతలకే పదవులు దక్కుతున్నాయనే అసంతృప్తిలో జిల్లా నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు జిల్లాలో ఆధిపత్య పోరు తట్టుకోలేక వలస వచ్చిన కొందరు నేతలు తిరిగి సొంత గూటికి చేరుకునే ప్రయత్నం మొదలుపెట్టినట్టు సమాచారం. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. అటు వర్ధనపేట నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తనకు వరంగల్ ఎంపీ సీటు కావాలని ఆరూరి పట్టుబట్టారు. దాంతో గులాబీ బాస్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఓడిన నేతకే మరోసారి టికెట్ ఇచ్చి చేతులు కాల్చుకోవడం ఏంటని ఉద్దేశంతోనే టికెట్ ఇవ్వలేదు. కానీ తనకు టికెట్ దక్కలేదన్న అసంతృప్తిలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలోకి జంప్ కొట్టారు. ఆ తర్వాత కమలం పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మారిపోయారు. కానీ ప్రజలు మాత్రం ఆరూరికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆరూరిని 3వ స్థానానికి పరిమితం చేశారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. అంతేకాదు పార్టీలో తనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదని, అందుకే సొంత గూటికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. మరో నేత మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ది ఇదే కథ. గతంలో మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీగా ఆయన పనిచేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో సీతారాం నాయక్ కేసీఆర్ టికెట్ ఇవ్వరనే ముందస్తు సమాచారంతో ఆయన కమలం పార్టీలో చేరిపోయారు. కానీ ఎన్నికల్లో సీతారాం నాయక్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఇప్పుడు కాషాయ పార్టీలో కొనసాగుతున్నా పెద్దగా ప్రాధాన్యత లేదనే అసంతృప్తిలో ఉన్నారట. దాంతో పార్టీ మారాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల తనకున్న పాత పరిచయాల ద్వారా గులాబీ బాస్ వద్దకు సమాచారం వెళ్లేలా చేశారట. అయితే సీతారాం నాయక్, ఆరూరి రమేష్ చేరిక విషయంలో గులాబీ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని గులాబీ పార్టీ వర్గాలంటున్నాయి. వాస్తవానికి వరంగల్ జిల్లాలో కమలం పార్టీ లీడర్లలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నట్టు సమాచారం. జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి పర్యటనల సమయంలో అంతా కలిసి ఉన్నామని కలరింగ్ ఇస్తున్నా ఆ తర్వాత పాత సీన్ రిపీట్ అవుతోందట. అయితే పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై కేంద్ర మంత్రి, పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారట. కానీ బండి సంజయ్ మాత్రం వరంగల్ జిల్లాలోని కొద్ది ప్రాంతం తన కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి వస్తుండటంతో పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాకు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కేటాయిస్తున్నా నేతలు మాత్రం తమకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా పార్టీలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకోవడంతో వలస నేతలతో పాటు కొందరు సీనియర్ నాయకులు కూడా తీవ్ర ఉక్కపోతకు గురై పార్టీ మారడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.